హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతు అమ్మలు మా రైతు అక్కలు అయితే ఎంతో చక్కగా అయితే చూడండి ఈ సామ బియ్యంని ఎంతో చక్కగా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి దీనైతే దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇవైతే సామ గింజలు ఫ్రెండ్స్. దీనైతే నూరుతున్నారు. మీకైతే ఏ విధంగా నూరుతున్నారో దగ్గర నుండి చూపిస్తాను. చూడండి ఎంతో చక్కగా అయితే నూరుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా నూరాలన్నమాట సామ బియ్యంని. అప్పుడు కాలం వాళ్ళు అయితే ఈ విధంగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు కాలం వాళ్ళు అయితే మిల్లులకి తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత సింపుల్గా నూరుతున్నారో మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఇదైతే ఆ కాలందే, ఇదైతే ఉంచేస్తున్నారు పక్కన. ఇప్పుడు మళ్ళీ అయితే తేలిక మరీ నూరుతున్నారు ఫ్రెండ్స్. ఇది నూరితే బియ్యం అనేది తేలొస్తుంది ఫ్రెండ్స్. చూడండి చాలా నీట్గా అయితే తేలొస్తుంది అనమాట. చూడండి ఎంతో చక్కగా అయితే తేలొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నూరిన తర్వాత వైట్గా కనిపిస్తుంది అనమాట బియ్యం. చూడండి ఆ వైట్ ఉన్నది నీట్గా అయిందనమాట. మళ్ళీ ఒకసారి అయితే చేస్తారనమాట. చూడండి సామా బియ్యం ఈ విధంగా ఉంటుంది అనమాట. కొంతమంది చూసి ఉండరు, నేనైతే చూపిస్తున్నాను నా వీడియోలో. చూడండి ఈ విధంగా నూరుతారు. దీని పేరు తిరిగేరు అంటారట ఫ్రెండ్స్. దీన్ని అయితే నూరిన తర్వాత దంచుతారట. దంచిన తర్వాత బియ్యం అనేది టేస్టంగా కనిపిస్తుందట ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కగా పోసి అయితే నూరుతున్నారు. చూడండి అది ఓన్లీ చెట్టే ఫ్రెండ్స్. చెట్టునే ఆ విధంగా తయారు చేస్తారనమాట. నేను ఎప్పుడన్నా ఆ చెట్టు ఏ విధంగా తయారు చేస్తారో నేను తప్పకుండా ఒక వీడియో పెడతాను. మీరైతే నా వీడియో చూస్తూనే ఉండండి. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.